వెల్కమ్ టు లాలన్నర్. ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా పెట్రోల్ బంక్కి వెళ్ళినప్పుడు అన్యాయంగా డబ్బు వసూలు చేశారనే అనుభవం ఉందా? మీ హక్కులు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు మనం పెట్రోల్ బంకుల్లో తప్పనిసరిగా ఉచితంగా అందించాల్సిన 4 ముఖ్యమైన సేవల గురించి తెలుసుకుందాం. ఈ సేవలు ఇవ్వకపోతే మీరు కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. మొదటగా ఉచితంగా ఎయిర్ కొట్టించాలి. మీరు పెట్రోల్ బంక్కి వెళ్ళినప్పుడు టైర్లలో ఎయిర్ పెట్టించుకోవడానికి డబ్బులు అడిగారా? ఇది తప్పు. భారత ప్రభుత్వం ప్రకారం అన్ని పెట్రోల్ బంకుల్లో ఉచితంగా ఎయిర్ కొట్టించాల్సిందే. ఎవరికైనా ఎయిర్ పెట్టించడానికి డబ్బు వసూలు చేస్తే మీరు కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ రెండవది, తాగేందుకు ఉచిత నీరు ఉండాలి. పెట్రోల్ బంకుల్లో తాగునీరు లేకపోతే అది కూడా ఒక నిబంధన ఉల్లంఘనే. ప్రతి పెట్రోల్ బంకుల్లో ఉచితంగా తాగునీటి సదుపాయం ఉండాల్సిందే. ఇది లేనట్లయితే మీరు సంబంధిత అధికారులకు ఫిర్యాదు కూడా చేయవచ్చు. నెక్స్ట్ ప్రథమ చికిత్స ఉండాలి. ఎమర్జెన్సీ సమయంలో మీకు చిన్న గాయం అయింది, పెట్రోల్ బంకులో ఫస్ట్ ఎయిడ్ ఉందా? అయితే ప్రతి పెట్రోల్ బంక్ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉచితంగా అందుబాటులో ఉండాలి. ఇది లేనట్లయితే మీరు ఐఓసి, బీపీసీఎల్, హెచ్సిఎల్సికి కంప్లైంట్ కూడా చేయవచ్చు. పెట్రోల్ మిక్సింగ్ లేదా అధిక ధరలు. మీరు పెట్రోల్ తీసుకున్న తర్వాత మైలేజ్ తగ్గిపోతుందా? మీకు సరైన పెట్రోల్ ఇవ్వకపోతున్నారా? అయితే కొన్ని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ మిక్సింగ్ చేసి మోసం చేస్తుంటాయి. మీరు పెట్రోల్ బంక్ నాణ్యతను పరీక్షించడానికి టెస్ట్ మేజర్ లేదా డెన్సిటీ చెక్ చేయించవచ్చు. ధరలు పెంచి వసూలు చేస్తే మీరే ఫిర్యాదు చేయవచ్చు. మీరు పెట్రోల్ బంకుల్లో ఏదైనా మోసపోయినట్లు అనిపిస్తే ఇలా ఫిర్యాదు చేయండి. పెట్రోల్ బంక్ యజమానిని ప్రశ్నించండి. ఐఓసి, బీపీసీఎల్, హెచ్సిఎల్ వెబ్సైట్లో కంప్లైంట్ నమోదు చేయండి. టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయండి. ఇక మీదట మీరు పెట్రోల్ బంకుకు వెళ్తే ఈ 4 ముఖ్యమైన హక్కులు గుర్తుంచుకోండి. మీ హక్కులను దోచుకుపోయే వారిని నిలదీయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.